హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇవాళ 20వ తేదీ అండి. ఇవాళ లాస్ట్ డేట్ అండి. ఎవరైతే తల్లికి వందనం పథకం డబ్బులు పొందలేదో, ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇవాళ లాస్ట్ డేట్ అండి. కంపల్సరీ ఇవాళ అయితే వీరందరూ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఎలిజిబిలిటీ లిస్ట్‌లో మీ నేమ్ ఉన్నట్లయితే గనక మీకు సంబంధించి డబ్బులైతే పడతాయండి. కంగారు పడవద్దు. 2 రోజులు లేట్ అయినా సరే కంపల్సరీ మీ అకౌంట్‌లో అయితే డబ్బులు పడతాయి. ఒకవేళ గనక మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్ట్‌లో లేదు. ఇనెలిజిబిలిటీ లిస్ట్‌లో మీ నేమ్ అనేది ఉంది. సో, అలాంటప్పుడు మీరేం చేయాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ గనక ఏదైనా రీజన్ వచ్చి మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ వల్ల మీకైతే ఇనెలిజిబుల్ అయిందని చెప్పేసి వచ్చిందనుకోండి, ఒకసారి మీకు గనక చెక్ చేసుకొని నిజంగా ఆ యొక్క రీజన్ అనేది మీకు ఈ ప్రాబ్లమ్ అనేది ఉంది. అందుకే మాకు తల్లికి వందనం పథకం రాలేదని చెప్పేసి మీరు అనుకుంటే గనక మీరు అప్లై చేసుకోనవసరం లేదు. మీకు ఎందుకంటే ఆ పథకం రాదింకా. లేదంటే గనక మాకు ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది లేదు, కావాలని ఇది ఇలా వచ్చేసింది, ఇలాగా ఇది మిస్టేక్ అని చెప్పేసి అనుకున్నట్లయితే గనక అప్పుడు మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇవాళ లాస్ట్ డేట్ అండి. ఇవాళ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో వార్డు సచివాలయాల దగ్గరికెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వార్డు సచివాలయం దగ్గరికి కూడా ఎళ్లి అప్లై అయితే చేసుకోవచ్చండి. వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ అయితే మళ్ళీ మీకిస్తారు. అవన్నీ మీరు సబ్మిట్ చేసినట్లయితే, ప్రూఫ్స్ అని ఇచ్చినట్లయితే గనక మళ్ళీ మీకిది ఒక పథకం సంబంధించి ఇవన్నీ కూడా ఈ రేపు 21 నుంచి కూడా 28 తేదీ వరకు కూడా చెక్ చేయడం అయితే జరుగుతదండి. చెక్ చేసి మళ్ళీ 30వ తేదీన, ఈ నెల 30వ తేదీన కొత్త లిస్ట్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారండి, ఎలిజిబిలిటీ లిస్టు. ఆ లిస్ట్‌లో మీ నేమ్ ఉన్నట్లయితే గనక కంపల్సరీ మీకైతే వచ్చే నెల 5వ తేదీన అయితే డబ్బులైతే రిలీజ్ చేస్తారండి. తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులైతే 13,000 అయితే ఒకరికి సంబంధించి అయితే డబ్బులైతే పడతాయండి. సో, ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చుంది. ఇవాళ లాస్ట్ డేట్ అండి. ఎవరో కూడా మర్చిపోద్దు. ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదో, మీ నేమ్స్ ఇనెలిజిబుల్‌లో ఉన్నాయో అలాంటోళ్ళు కంపల్సరీ ఇలా అయితే చేసుకోండి. అప్పుడు మీకు డబ్బులైతే వస్తాయి. ఇవాళ గనక చేయలేదు అంటే గనక మీకు డబ్బులైతే మిస్ అయిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుందండి. చూసుకోండి. డబ్బులకి సంబంధించి ఇవాళ లాస్ట్ తేదీ అండి. అప్లై అయితే చేసుకోండి. సో, ఇన్‌కేస్ మీకేమన్నా ఏదైనా రీజన్ బట్టి మీ యొక్క నేమ్ అనేది ఇనెలిజిబుల్‌లోకి వెళ్ళిపోయి ఉంటే గనక, ఒకవేళ ప్రభుత్వ మిస్టేక్ అయితే గనక, సర్వేలో ఏదైనా మిస్టేక్ జరిగి మీ నేమ్ అనేది ఇనెలిజిబుల్‌లోకి వెళ్ళినట్లయితే గనక, సో, ఇలాంటియన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికైతే అవకాశం అండి. ఈ రోజే లాస్ట్ డేటు. కంపల్సరీ ఎవరైతే తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, సో, ఇవాళతో లాస్ట్ డేట్. మళ్ళీ అప్లై అయితే చేసుకోండి. సవాల్ చేస్తూ మళ్ళీ అప్లై చేసుకుంటే గనక డబ్బులైతే వస్తాయి. ఇక తల్లికి వందనం పథకం సంబంధించి వచ్చే నెల 5వ తేదీన అయితే డబ్బులైతే రిలీజ్ చేయబోతున్నారండి. ఎవరికంటే న్యూ అడ్మిషన్ ఎవరైతే తీసుకుంటారో స్కూల్స్‌లో 3వ తరగతిలో వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఎవరైతే న్యూ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒక డబ్బులైతే క్రెడిట్ కార్డ్ అయితే జరుగుతదండి. సో, అదేవిధంగా ఇన్‌స్టిట్యూషన్ మారిన వారికి, అదేవిధంగా వేరే స్కూల్ నుంచి వేరే స్కూల్‌కి ఎవరైతే షిఫ్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళందరి డేటా అయితే మారుతుంది కాబట్టి వాళ్ళకైతే సెకండ్ లిస్ట్‌లో అయితే నేమ్స్ అయితే వస్తాయండి ఎలిజిబిలిటీలో. సో, అప్పుడు వచ్చే నెల 5వ తేదీన అయితే డబ్బులైతే పడతాయి. దానికన్నా ముందు ఈ నెల 30వ తేదీన ఎలిజిబిలిటీ లిస్ట్‌లో అయితే తీసుకొస్తారండి. ఆ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్‌లో నేమ్ అయితే ఉంటే గనుక ఖచ్చితంగా అయితే డబ్బులైతే పడతాయండి. సో, ఇవాళ లాస్ట్ డేటు. ఎవరికైతే మొన్న డబ్బులు వేసున్నారో అందరికీ కూడా నేమ్స్ అనేవి ఇనెలిజిబుల్‌లోకి వెళ్ళిపోయినట్లయితే గనక మళ్ళీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం పరిశీలిస్తది. రేపు 21 నుంచి 28వ తేదీ వరకు కూడా మళ్ళీ పరిశీలించి లిస్టులనేవి మళ్ళీ ఈ నెల 30వ తేదీన అయితే తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత ఇంక అదే ఫైనల్ లిస్టు. ఆ లిస్ట్‌లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వారందరికీ కూడా డబ్బులైతే రిలీజ్ చేయడం జరుగుతదండి. తల్లికి వందనం పథకం సంబంధించి ఈ విధంగా ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, అదేవిధంగా తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి. కంపల్సరీ ఎవరికైతే తల్లికి వందనం పథకం ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా తప్పకుండా అయితే మీ నేమ్ అనేది ఇనెలిజిబుల్‌లోకెళ్తే ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి మళ్ళీ. తల్లికి వందనం పథకం ఎవరైతే రాలేదని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా వస్తదండి. 2 రోజులు లేట్ అయినా సరే మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉంటే గనక డబ్బులైతే వస్తాయండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.